ఓ శివంగి, ఓ శివంగి, ఓ శివంగి, ఓ శివంగి, అటెన్షన్ ప్లీజ్. డాడీ, డాడీ వీళ్ళంతా ఎవరు? ఈయన మా మామయ్య గారు. వీరు వీరు నా మోస్ట్ మోడ్రన్ బామ్మ. వీళ్ళిద్దరు నా మరదళ్ళు. ఫైనల్లీ దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ వైఫ్. మా మామయ్య గారి కుటుంబం మాతో వ్రతం చేయించడానికి ఇక్కడికి వచ్చారు. వాళ్ళ ఆచారం, వాళ్ళ పద్ధతి. వ్రతం పూర్తి చేశాక ఊరికి వెళ్ళిపోతారు. ఇది చూసి ఇక్కడ ఎవరికైనా కడుపు మండుతుంటే, డాడీ ఆ కడుపు మంటకి అదేదో మెడిసిన్ ఉంటుందే, అదేంటది? రే, నువ్వు సైలెంట్గా ఉండరా. లేదు డాడ్, స్టమక్ బర్నింగ్ ఈజ్ ఇంజూరియస్ టు అవర్ ఫ్యామిలీ. నేను మీ శ్రీమతి గారి మంచి కోసమే చెప్తున్నాను. అర్థం చేసుకుంటే మంచిది. అమ్మయ్యా, వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది. మామయ్య గారు మీరేం పట్టించుకోకండి, సరేనా? ఇప్పుడు మనందరం కలిసి వ్రతానికి కావాల్సిన ఏర్పాట్లు చేసేద్దాం. ఏమంటారు? ఓకేనా? అది కాదయ్యా, మేము వెళ్ళిపోవడమే మంచిదనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు భద్రయ్య? వ్రతం పూర్తి చేసే వెళ్ళండి. ఎస్ డాడ్. నా ఫేవరెట్ బామ్మ, మీరు నాకు నచ్చిన స్వీట్స్ చేసి పెడతారు కదా? అన్నీ చేస్తారా? షూరా? సూపర్ 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 సూపర్. అందరం కలిసి మంగళగౌరి వ్రతం చేసేద్దాం. లెట్స్ సెలబ్రేట్. సార్, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఎందుకు సార్ మా అక్క జీవితాన్ని నాశనం చేశారు? వాట్? ఎందుకు సార్ మా అక్క మెళ్ళో తాళి కట్టారు? పాపం సార్, మా అక్క. ఇప్పటి వరకు మేమంతా కలిసి సంతోషంగా ఉన్నాం. మా అక్క లేకుండా ఎంత కష్టంగా ఉందో తెలుసా? మీరు మా ఊరికి వచ్చినప్పుడు మీ కుటుంబంలో ఎవరైనా మంచివారు ఉన్నారంటే అది మీరే అనుకున్నాం. కానీ ఉన్న వాళ్ళలోనే మీరు చాలా చెడ్డవారు. వాళ్ళే నయం, తిట్టారు, మోకాల మీద కూర్చోబెట్టారు, దాంతోనే పోయింది. కానీ మీరు మా అక్క జీవితాన్ని నాశనం చేశారు. ఎందుకు ఇలా చేశారు? అది యాక్చువల్లీ ఐ డిడెంట్ డూ ఎనీ మిస్టేక్స్. నేనేం మిస్టేక్ చేశాను? తాళి కట్టాను అంతే కదా. ఎందుకు సార్ ఇలా చేశారు? వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, బాబు ఒక్క నిమిషమే. బాబుతో మీకేంటి మాటలు? ఎవరితో ఏం మాట్లాడాలో తెలీదా? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. సారీ సారీ సారీ, మీరు మాట్లాడుకోండి. ఏంటమ్మా నువ్వు మాట్లాడవు, మమ్మల్ని మాట్లాడివ్వవు. ఇప్పుడు మాట్లాడేం ప్రయోజనం చెప్పవే? మనం ఈ రోజు ఉంటాం, రేపు వెళ్ళిపోతాం. ఈ ఇంట్లో కాపురం చేయాల్సింది మీ అక్క. ఇదిగో చూడండి, ఊరెళ్ళేంత వరకు మీరు ఏం మాట్లాడద్దు. వెళ్దాం పదండి. చెప్పేదినమ్మా. పదవే. నేను వేడమ్మా. చెప్పండి అన్నయ్య. ఎక్కడెక్కడ వెతకాలమ్మా? ఇక్కడున్నావా? మీరెందుకు టీ ఇక్కడికి తీసుకొచ్చారు? అమ్మా, టీ నీకోసం కాదమ్మా, బామ్మకి చెల్లెలకని తీసుకువెళ్ళాను. వాళ్ళు కిందనే ఉన్నారు కదా? అవునమ్మా, కిందనే ఉన్నారు. వాళ్ళ చేత ఏవేవో పనులు చేయిస్తున్నారు. నాన్నగారికి కాలు బాగాలేకపోయినా పని చేయిస్తున్నారు. అవన్నీ చూస్తూ ఉంటే మనసుకు చాలా బాధగా ఉందమ్మా. ఇప్పటికే ఈ ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి. ఇక నేను తీసుకెళ్లి టీ ఇచ్చానంటే ఇంకో గొడవ మొదలవుతుంది. అందుకే అమ్మా, నీకిస్తే
నువ్వు తీసుకెళ్ళి ఇస్తావు కదా. నాన్న ఆ, అది పక్కన పెట్టి ముందు ఈ టీ తాగు. అయిపోయిన తర్వాత తాగుతానమ్మా. తాగు నాన్న, తాగు. అమ్మమ్మ, వాటిని అక్కడ వదిలే, టీ తాగు. నిత్య, అక్కకి నువ్వు ఒక కప్ ఇచ్చి నువ్వు తాగు. తీసుకో. నువ్వెందుకు నాన్న ఈ పనులన్నీ చేస్తున్నావు? నేను చూసుకుంటాను, నువ్వు పైకిలే. ఆ, పర్వాలేదమ్మా. ఇవన్నీ కడగమని మీకెవరు చెప్పారు? ఇంకెవరు? తారక్ సార్ వాళ్ళ అక్క. అమ్మా, ఎందుకు అలా అంటున్నావు? ఎవరు చెప్తే ఏంటి, మన పనే కదా. ముందు అందరూ టీ తాగండి. ఏంటమ్మా ఇది? అల్లుడింటికొచ్చి ఈ పనులన్నీ చేస్తున్నారు? ఇవన్నీ చేయడానికి మనుషులున్నారు కదా. పర్లేదయ్యా, దీంట్లో ఏముంది, మన ఇంట్లో పని మనమే చేసుకుంటున్నాం కదా. అమ్మయ్యా, చాలా సంవత్సరాలుగా ఎదురు చూసిన రోజులొచ్చాయి. తారక్ ఒక మావయ్య, భార్య, బామ్మ, మరదళ్ళు. చాలా సంతోషంగా ఉంది. కాంచనా, అల్లుడు గారిని ఒకసారి రమ్మను. ఏమండి, నాన్నగారు పిలుస్తున్నారు, రండి. అల్లుడు గారు, ఇంట్లో మంగళగౌరి వ్రతం జరుగుతుంది. కావలసిన స్వీట్లన్నీ భద్రయ్యని అడిగి తెప్పించండి. అలాగే మావయ్య. మొన్న దీపావళికి తెప్పించానే, ఆ షాప్ నుంచే తెప్పిస్తాను. అక్కడేం అవసరం లేదు. మొన్నే 10 lakhs సత్యం. నేను ఒక షాప్ అడ్రస్ చెప్తాను, అక్కడ ఆర్డర్ చేయండి. ఆ, కాంచన చెప్పిన షాప్ నుండే తెప్పించండి అల్లుడు గారు. ఆ, సరే మావయ్య. అయ్యా, మీరేమనుకోకపోతే ఓ మాట చెప్పొచ్చా? చెప్పు భద్రయ్య. మరేం లేదు, మనం ఇంట్లో చేసుకుంటున్న ఈ వ్రతానికి బయట షాపుల్లో కొంటే అంత బాగుండదేమోనయ్యా. మరేం చేద్దామంటావు? ఇది అమ్మవారి పూజ కాబట్టి శుచి శుభ్రతతో మనమే ఇంట్లో తయారు చేసుకుందామయ్యా. అలాంటివేమీ వద్దు నాన్న, నువ్వు మాట్లాడకుండా ఉండు. లేదమ్మా, భద్రయ్య చెప్పేది కరెక్టే. కానీ ఎవరు చేస్తారు? మన ఇంట్లో అలాంటి వాళ్ళు ఎవరూ లేరే. ఏంటయ్యా అలా అంటారు?